పాతూరి సుధాకర్ రెడ్డి అనే నేను మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ పలు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరచగా ఇలా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. రేపు వచ్చేటువంటి యొక్క ఎన్నికలలో గతంలో నాకు ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తి, ఎందుకొరకంటే 2013లో జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి ఎన్నుకున్నటువంటి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు కోరినట్టుగా శాసన పరిషత్తులో 2013 నుంచి 14 వరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించి విద్యారంగ ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలన్నింటి కూడా ప్రస్తావించడం జరిగింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను కౌన్సిల్లో నా యొక్క ప్రస్తావన ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా మేము సాధించినటువంటి ఒక అంశంలో ఎక్కువగా ఆ రోజుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు 2015 పిఆర్సీ అమలుపరచట్లో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా వేతనాలు ఉండాలని, జీతాలు ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి మీద ప్రివేల్ అయి 43% ఫిట్మెంట్ తోటి జీతాలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఉద్యమ సమయంలో చెప్పినట్టుగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామనేటువంటి ఒక మాట ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి దానికి అనుగుణ్యంగానే తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేసేట్లో నా పాత్ర నిర్వహించడం జరిగింది. ఎక్కువగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు దీర్ఘకాల వ్యాధులు సంభవించినప్పుడు వారు ముందు డబ్బు పెట్టుకొని ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి రాబట్టుకున్నట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని అధిగమించేటట్టుగా పైసా ఖర్చు లేకుండా హెల్త్ కార్డుల ద్వారా వైద్యం అందించేటువంటి యొక్క కార్యక్రమానికి పూనుకున్నాం. మహిళల కొరకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా మన రాష్ట్ర మహిళా ఉద్యోగులకు అందరికీ కూడా 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయించడం జరిగింది. ఈ విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు ఎనలేనటువంటి యొక్క సౌకర్యాలు సమకూరుస్తూనే అదేవిధంగా భాషా పండితులకు, పీఈటీలకు మొత్తంగా 10,000 భాషా పండిత పీఈటీలకు అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. ఈ అప్గ్రేడేషన్ వల్ల చరిత్ర సృష్టించినట్టుగా భావిస్తారు. ఎందుకొరకంటే ఒక కేటగిరీలో ఉండేటువంటి ఒక ఉపాధ్యాయులను ఉన్నతీకరించడం అనేటువంటిది చరిత్రలో ప్రప్రథం. అందుకొరకే భాషా పండితులు, పీఈటీలు ఎంతో ఆనందంతో ఇవాళ వారు సంతోషంగా ఉండేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇక వచ్చే రోజుల్లో ఒకవేళ నేను ఎన్నికైతే ఏం చేస్తామనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇవాళ సర్వీస్ రూల్స్ లేకపోవటం వల్ల ప్రమోషన్లలో జాప్యం జరుగుతూ వచ్చింది. కాబట్టి అర్హత కలిగిన టీచర్లందరికీ గతం పూర్వ వైభవం మాదిరిగా అన్ని రకాల ప్రమోషన్లు వర్తించేటట్టుగా ఉమ్మడి సేవా నిబంధనలు రూపకల్పన చేస్తాం. పిఆర్సీ అమలు పరచుట్లో గతంలో ఏ మోతాదులోనైతే ఫిట్మెంట్ తోటి ఉన్నటువంటి ఒక పిఆర్సీ అమలు పరిచినమో అదే మోతాదులో పిఆర్సీ అమలు పరచడానికి నా వంతు కృషి చేస్తా అని హామీ ఇస్తున్నాను. ఎక్కువగా భాషా పండితులకు, పీఈటీలకు కొద్దిగా కోర్టు అభ్యంతరం పెట్టడం వల్ల కొద్దిగా తాత్కాలికంగా నిలుపుదల జరిగింది. దాన్ని కూడా అమలు పరచట్లో నా వంతు కృషి నెరవేరుస్తా. భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట పనిచేసేటట్టుగా ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీలు జరగాలని ఇదివరకే ముఖ్యమంత్రికి నివేదించడం. దాన్ని 2-3 నెలల్లోనే అమలు పరచడానికి నా వంతు కృషి చేస్తాం. కాంట్రాక్ట్ అధ్యాపకులకు అందరికి కూడా వారు కోరుకున్నట్టుగా మినిమం టైం స్కేల్లో మినిమం పేను వేతనంగా చెల్లించడం జరిగింది. కానీ ఆ వేతనంపై డిఏ, హెచ్ఆర్ఏ కావాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తారు. మహిళా కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రసూతి సెలవులు కావాలని కోరుతున్నారు. వాటి పరిష్కారంలో కూడా నా వంతు కృషి చేస్తా అనేటువంటి ఒక మాట చెప్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ విరమణ వయస్సు ఏదైతున్నదో గత
ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచుతా అనేటువంటి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలుపరచుట్లో నా వంతు బాధ్యత నెరవేరుస్తా అనేటువంటి ఒక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు, ఎందుకంటే సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు కాబట్టి వారు ఉన్నత విద్యను అభ్యసించేటువంటి రీతిగా గతంలో ఉన్నటువంటి యొక్క సదుపాయాలను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తాం. యూనివర్సిటీలలో పనిచేసేటువంటి ఒక అధ్యాపకులకు వాళ్ళ సర్వీసులు రెగ్యులరైజేషన్ చేసి తదనుగుణ్యంగా వారి జీతభత్యాలను కూడా క్రమబద్ధీకరణ చేస్తాం. ఈ విధమైనటువంటి యొక్క సమస్యల పరిష్కారంలో, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతున్నారో వారిని కూడా కాంట్రాక్ట్ అధ్యాపకుల మాదిరిగా వారి సర్వీసును కూడా క్రమబద్ధీకరించట్లో నా వంతు కృషి చేస్తాను. అదే మాదిరిగా గత కౌన్సిల్లో ఏ విధంగానైతే వివరించినో ప్రశ్నోత్తరాల సమయం కానీ, స్పెషల్ మెన్షన్స్ కానీ, అదేవిధంగా పిటిషన్ సమర్పణలో కానీ కౌన్సిల్ను ఒక వేదికగా చేసుకొని ఇటు ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలన్నీ కూడా స్పెషల్ అటెన్షన్ వచ్చేటటువంటి రీతిగా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి సగు రీతిగా సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం. అందుకొరకే మా ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులతో ఒకటే కోరుతున్నా, రేపు 22వ తేదీన జరిగేటువంటి యొక్క ఎన్నికలలో సీరియల్ నెంబర్ 4 పాతూరి సుధాకర్ రెడ్డికి ఎదురుగా 1 అనే సంఖ్య వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.